previous problem. So here the question problem is, so n capacitors 1, 2 and 4, 1, 2, 3, 4 and next 8 capacitors and next 16 capacitors and so on between A and B. So each C is 1 microfarad. So here C 16 and so on. 1 capacitor, 2, 4, 8, 16 and so on. Find the effective capacitance between A and B. Find the effective capacitance between A and B. సో ఈ మధ్యలో మొత్తం 8 కెపాసిటర్స్ ఉంటాయి, ఇక్కడ 16 కెపాసిటర్స్ ఉంటాయి. ఓకే, ఫైండ్ ఎఫెక్టివ్ కెపాసిటెన్స్, ఫైండ్ సి ఎఫెక్టివ్ between A and B. Right, the first capacitor is, so now the solution for it, the first capacitor is C. So these two capacitors are in series. Now series, now what is the expression for series? So generally మనం series అంటే ఇలా రాసుకుంటాము, because series 1 by CS is equal to 1 by C1 plus 1 by C2. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 1 by CS is equals to, so C1 plus C2 by C1 into C2. Now CS is equal to C1 into C2 by C1 plus C2. ఇది వస్తుంది ఫార్ములా. సో ఇప్పుడు C1 into C2 అంటే మనం చేస్తే మనకి ఎంత వస్తుంది, CS is equal to C1 means C into C2, C by C1 plus C2, C plus C, 2C. Now what we get, now CS is equal to C by 2. సో C by 2 వచ్చింది. సో ఎప్పుడైనా మనం మీరు గుర్తుపెట్టుకోండి, ఐడెంటికల్ కెపాసిటర్స్ కనుక సిరీస్లో ఉంటే ద ఎఫెక్టివ్ ఈస్ ఆఫ్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద కెపాసిటెన్స్, అంటే ఈ రెండింటిలో ఆఫ్ అయిపోతుంది. సో నా ఫైనల్గా మనకి ఇప్పుడు ఎంత వస్తుందంటే C by 2 వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను C by 2 రాస్తున్నాను. ఓకే, సో ఈ రెండింటి ప్లేస్లో ఎంత రాస్తున్నాం, C by 2. సో దిస్ ఈజ్ C and here it is C by 2 and 1 by C plus 1 by C plus 1 by C plus 1 by C. How much? 4 by C. So 4 by C reciprocal చేస్తే ఎంత వస్తుంది, C by 4. So this is C by 4 and దీని reciprocal చేస్తే ఎంత వస్తుంది, 8, C by 8. So C by 8 and so on and so on. ఇట్లా వస్తుంది ఇది కెపాసిటర్స్ A B అండ్ నెక్స్ట్ వన్ రాస్తే C by 16 వస్తుంది అంతే, C by 16. సో ఇప్పుడు ఇవన్నీ ఏ కాంబినేషన్ ఉన్నాయి, ఆల్ ద కెపాసిటర్స్ ఆర్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. సో ఇప్పుడు ప్యారలల్ కాంబినేషన్ అంటే ఏం చేస్తాం, ఇగో CP is equal to C1 ప్లస్ యాడ్ చేయడమే, మొత్తం యాడ్ చేయడమే అంతే కదా. సో ఇప్పుడు మొత్తం యాడ్ చేసి మనకి ఎంత వస్తుంది, ఇగో C ప్లస్ C by 2 ప్లస్ అట్లా మొత్తం యాడ్ చేసుకున్నాం కదా, ఇంకో C ప్లస్ C by 2 ప్లస్ C by 4 ప్లస్ C by 8 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఎన్ని తీసుకోవాలి మనం, ఇన్ఫినిటీ తీసుకోవాలి, వాడు ఇన్ఫినిటీ తీసుకోమని చెప్పింది ఇక్కడ. సో ఇన్ఫినిటీ మనం కూడా ఇన్ఫినిటీ తీసుకోవాలి, ఇన్ఫినిటీ. నా ఇప్పుడు మీరు మనం ఏం కామన్ తీద్దామంటే C కామన్ తీద్దాం. సో 1 ప్లస్ 1 by 2 ప్లస్ 1 by 4 ప్లస్ 1 by 8 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఇప్పుడు 1 by 1 ప్లస్ 1 by 2 ప్లస్ 1 by అండ్ సో ఆన్ మొత్తం ఈ మొత్తం ఏంటంటే జామెట్రికల్ ప్రోగ్రెషన్ జీపీ. సో ఇప్పుడు ఇదంతా ఎందులో ఉందంట, జీపీలో ఉంది. జీపీ అంటే ఎంత, A by 1 minus R. ఇది A by 1 minus R. Now CP is equal to C of GP అంటే A by 1 minus R ఫార్ములా రాస్తున్నాం. సో మనం సింపుల్గా ఏం చేద్దామంటే now CP is equal to C of A means first number అంటే 1 and 1 minus R means common ratio అంటే సెకండ్ మైనస్ 1 చేయండి,
ఓకే 1 మైనస్ 2 అంటే కామన్ డిఫరెన్స్ తీసుకుందాం. అట్లా కామన్ డిఫరెన్స్ తీసుకోవచ్చు, లేకపోతే సెకండ్ నెంబర్ తీసుకోవచ్చు. సెకండ్ నెంబర్ అంటే ఎంత 1/2. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది మనకు సి ఆఫ్, దీన్ని ఎల్సిఎం చేస్తారా, ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది. సో 2 మైనస్ 1/2, 2 మైనస్ 1/2 కరెక్ట్, 2 మైనస్ 1/2. సో మనకు 1/2 వస్తుంది, అంటే ఈ 2 పైకి వస్తుంది. సో అప్పుడు ఎంత వస్తుంది అంటే 2c వస్తుంది, 2 into c. Now c means how much? 1 microfarad. So 1 microfarad. Now final expression is 2 microfarads is the correct answer. So this is the correct answer. దీన్ని ఇట్లా హ్యాండిల్ చేయాలి. I hope you understand well, right? Okay, please make note down. Okay, రాయండి. సెకండ్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఓకే ఇట్లా ఒక 4 కెపాసిటర్స్ ఇచ్చింది, 1 ఓకే అండ్ 2 యా A, and here we have another capacitor which A. So let's see 6 microfarads అన్నాడు, each 6 microfarads, 6 microfarads, and here also 6 microfarads, and here also 6 microfarads, and here the 4 microfarads. Now find the effective capacitance between A and B. Effective capacitance, find C effective. Okay, C effective. సో C effective చేయాలంటే ఫస్ట్ ఇట్లా మనకు 5 కెపాసిటర్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా సో మనము వీట్స్టన్ బ్రిడ్జ్ ఫార్ములాకి వెళ్ళాలి. ఏ ఫార్ములాకి వెళ్ళాలి? వీట్స్టన్ బ్రిడ్జ్. సో వీట్స్టన్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ ఉంటుంది. బ్యాలెన్సింగ్ కండిషన్ ఏంటి? P/Q = R/S. P/Q = R/S అంటాం రెసిస్టర్స్ అయితే. కెపాసిటర్స్ అయితే ఏమంటాం? C1/C2 = C3/C4. ఈ కండిషన్ ఓకే అయింది అనుకోండి. సో అప్పుడు ఈ సెంటర్లో ఉన్న కెపాసిటర్ షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. అవుతుందా? చూద్దామా. ఇగో C1/C2 అంటే ఎంత? 6/6 = C3/C4, 6/6. ఓకే బ్యాలెన్స్ అయిపోయింది. కండిషన్ బ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి మధ్యలో ఏమవుతుంది? షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. షార్ట్ సర్క్యూట్ దిస్ వన్ ఈజ్, అంటే ఇది సర్క్యూట్లో ఉండదు. ఇది సర్క్యూట్లో పోతే ఇంకేమేమి ఉంటాయి? ఉన్నాయి 4. ఆ 4 రాసుకుంటాము. 1 2 3 4 అంతే. A B 6 ఫిక్స్ అంతే. సిరీస్ కాంబినేషన్ 6 సిరీస్లో ఉంటే ఎంత? ఇంతకుముందు CC ఉంటే ఎంత వచ్చింది? C/2. 6 ఉంటే ఎంత? 3. 6 ఉంటే ఎంత వస్తుంది? 3. అంతే కదా. సో అంటే మొత్తం ఒక సర్క్యూట్గా నేను కంప్లీట్ చేస్తున్నాను. దీన్ని ఒక సర్క్యూట్గా చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే సో ఇక్కడ రాస్తానండి 6 × 6/6 + 6 హౌ మచ్? 6 × 6. సో 6 × 6 అట్లే రాయండి. ఇది 12 రాయండి. సో 12 రాస్తే ఎంత వస్తుంది? సో 6 1s are 6, 2s are 12, 2 1s are 2 3s are అంటే ఎంత వచ్చింది? మనకి 3 వచ్చింది. అందుకనే ఐడెంటికల్ కెపాసిటర్స్ ఉన్నప్పుడు సిరీస్లో ఉంటే 3 వస్తుంది. అంటే 6 ఉంటే ఎంత వస్తుంది? 3. 6 ఎంత? 3. 3 ఏ కాంబినేషన్? ప్యారలల్ కాంబినేషన్. సో దేర్ ఫోర్ CP = ప్యారలల్లో రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఎంత వస్తుంది? 6 microfarads. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. ఓకే సో ఇప్పుడు ఇది ఒక ప్రాబ్లం ఇస్తా, ఇది ట్రై చేయండి, చూద్దాం ఎట్లా చేస్తారో. సో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇస్తున్నా, ఇది ట్రై చేయండి. కెపాసిటర్స్ ఉన్నాయి ఇట్లా. సో 3 కెపాసిటర్స్ ఆర్ గివెన్. సో ఇట్లా 3 కెపాసిటర్స్ ఇచ్చి ఇక్కడ నుంచి ఒక కెపాసిటర్ కనెక్ట్ చేసిండు, ఇక్కడ కనెక్ట్ చేసిండు, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక కెపాసిటర్ కనెక్ట్ చేసిండు, ఇక లాస్ట్లో కనెక్ట్ చేసిండు. ఓకే A B. సో మధ్యలో ఉంది 6 microfarads. ఇవన్నీ 4 microfarads. 4 microfarad, 4 microfarad and 4 microfarad. Of course, this one also. Now find the effective capacitance. Find C effective. Yes, tara.
వచ్చా ఇట్లా చేస్తాము. సో సేమ్ మనము లాస్ట్ ప్రాబ్లం చేసినాం కదా, అట్లనే చేయాలి. సో C1 C2 C3 C4 ఇట్లా తీసుకోవాలి. 5 కెపాసిటర్స్ ఎక్కడ ఉన్నా ఇట్లా తీసుకొని, సో ఇప్పుడు C1/C2 4/4 1, C3/C4 4/4 1 బ్యాలెన్స్ అయింది. సో అంటే ఇప్పుడు వీస్టన్ బ్రిడ్జ్ కండిషన్ బ్యాలెన్స్ అయిందా లేదా చెక్ చేసుకుంటే ఇది షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది కదా. సో C1/C2 ఈజ్ ఈక్వల్ టు C3/C4, ఇది మనం బ్యాలెన్సింగ్ కండిషన్ ఆఫ్ వీస్టన్ బ్రిడ్జ్ అంటాం. సో వీస్టన్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ ఓకే అవుతుందా, C1 C2 C3 C4 బ్యాలెన్స్ అయింది. ఇది ఏమవుతుంది, షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. షార్ట్ సర్క్యూట్, ఇది షార్ట్ సర్క్యూట్ అయిపోతే ఈ ఇంకా డయాగ్రామ్ ఏముంటుంది. సో డయాగ్రామ్లో మనకు ఉండేది ఏముందంటే, ఇగో పైన ఒక ఈక్వేషన్ ఉంటుంది, ఇగో ఇది ఒక కెపాసిటర్ ఉంటుంది. సో కొంచెం కిందకు వస్తే ఒక కెపాసిటర్ ఉంటుంది, అండ్ మళ్ళీ ఇది జీరో, ఇది లేదు ఇంకా సర్క్యూట్లో తీసేస్తున్నాము రైటా. ఓకే, ఇక్కడ కెపాసిటర్, అండ్ మళ్ళీ ఇగో ఈ లైన్లో కిందకు వచ్చి కిందకు రావాలి, ఇగో కిందకు వస్తే ఇక్కడ కెపాసిటర్. ఓకే ఫైన్. సో 4 4 4 4, సో AB. సో 4 4 సిరీస్లో ఉంటే ఎంత వస్తుంది, ఇంతమంది చెప్తున్నాం, రెండు ఈక్వల్ ఐడెంటికల్ సిరీస్లో ఉంటే ఎంత వస్తుంది, 4 4 అంటే 2 వస్తుంది. సో ఇక్కడ 4 4 అంటే ఎంత వస్తుంది, 2, ఎందుకంటే ఈ రెండు కూడా సిరీస్ కదా. సో ఇప్పుడు ఈ రెండు సిరీసే అంటే 2 వస్తుంది. ఇప్పుడు 2 to ఏ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్ CP ఎంత వస్తుంది, 2 + 2 4 మైక్రోఫారడ్స్. ఓకే అర్థమైందా? ఎస్, నోట్ మేక్ దిస్. సో ఇంకొక ప్రాబ్లం చేద్దాము. ఈ మోడల్ క్వశ్చన్ చూద్దాం. ఇది థర్డ్ ప్రాబ్లం అనుకుందాం. ఈ థర్డ్ ప్రాబ్లం ఏంటంటే, ఇట్లా మనకు కెపాసిటర్స్ ఇచ్చి ఇట్లా, సో ఓకే, అండ్ ఇట్లా కూడా ఒక కెపాసిటర్స్ తీసుకుందాం. కొంచెం పైన వద్దాం. ఎస్, కెపాసిటర్. సో ఇప్పుడు ఈ మధ్యలో కూడా ఒక కెపాసిటర్ ఉంది. ఓకే, ఎస్. నా ఇప్పుడు మనం ఇట్లా కెపాసిటర్స్ ఇచ్చి ఇప్పుడు ఏం చేయమంటుందంటే, అండ్ ఇక్కడ కెపాసిటర్ తీసుకుందాం, ఇక్కడ ఒక కెపాసిటర్, అండ్ హియర్ ఆల్సో వన్ కెపాసిటర్, and here also one capacitor. So this is the point A and this is point B. Now find the effective capacitance. ఈ మొత్తం సర్క్యూట్ లో ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఫైండ్ అవుట్ చేయనంటుండు. ఈచ్ కెపాసిటెన్స్ is C. సో C మొత్తం C అండి. ఓకే, సో బిట్వీన్ A and B find C ఎఫెక్టివ్, ఇది ఎంత, బిట్వీన్ A and B ఈ మధ్యలో ఫైండ్ అవుట్ చేయాలంటుండు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూసింది కదా, రైట్. నౌ ఇన్ దిస్ ప్రాబ్లం ద ఫస్ట్ హియర్ వీ హ్యావ్ 2 పాయింట్స్ A and B. సో ఈ 2 పాయింట్స్ వర్టికల్ ఇట్లా డివైడ్ చేద్దాం. చూడండి ఎట్లా చేస్తున్నాం. అసలు ఈ రెండే కాంబినేషన్ చూడండి. ఫస్ట్ ఒక దగ్గర నుంచి బిగిన్ చేసి ఇట్లా వద్దాం, ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండే కాంబినేషన్ ఉన్నాయి, ఈ రెండు ప్యారలల్ కాంబినేషన్. సో C + C ఎంత వస్తుంది. సో నేను ఒకసారి సర్క్యూట్ చేస్తున్నాను చూడండి. ఇగో C + C, ఇది మొత్తం ఎంత, ఈ రెండు ఎంత, 2C. క్లియర్, రైట్. సో అంటే ఈ జంక్షన్ నుంచి ఈ జంక్షన్ 2C వచ్చింది. మళ్ళీ ఈ రెండు ఎంత, 2C. క్లియరా, రైట్. సో ఈ రెండు ప్యారలే కదా, ఈ రెండు ఎంత, 2C. ఈ రెండు ఎంత, 2C. ప్యారలల్ కాంబినేషన్ కదా. సో 2C అయిపోయింది. ఓకే రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫస్ట్ మనం తీసుకున్న పాయింట్ ఏ తీసుకున్నాం. ఇగో ఏ నుంచి ఇక్కడ ఎంత వచ్చింది మొత్తం, 2C రైటా. ఇగో 2C తీసుకున్నాం, ఇది 2C మనకి ఇక్కడ వచ్చింది. ఆ 2C ఈ రెండు జంక్షన్ల మధ్యనే కదా 2C, బిట్వీన్ దీస్ 2 జంక్షన్స్ 2C అంటే ఇక్కడ జంక్షన్. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఎంత వచ్చింది, మళ్ళీ 2C, ఇక్కడ నుంచి ఒక 2C తీసుకోండి అంటే ఇది. సో అక్కడ నుంచి మనకు ఇమీడియట్గా B వస్తుంది. అంటే ఈ రెండు వచ్చింది, B వచ్చింది, రైట్. మళ్ళీ ఈ రెండు వస్తాయి అంటే ఇక్కడ ఈ రెండు వస్తాయి, 2C ఇది 2C, ఇది 2C, ఇది 2C, ఇది 2C. ఈ బిట్వీన్ దీస్ 2 ఒక C ఉంది,
బిట్వీన్ దీస్ టూ ఒక సి సి. సో ఇప్పుడే కాంబినేషన్ ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు ఏ కాంబినేషన్ కిందకు వస్తాయి ఇవి? ఇది షార్ట్ సర్క్యూట్ అయిపోతుందా? P/Q = R/S ఏనా? ఒకసారి చూడండి. 5 రెసిస్టర్స్ లైక్ 5 కెపాసిటర్స్. సో 5 కెపాసిటర్స్ ఉన్నప్పుడు అయిందా P/Q = R/S అవుతుందా? P/Q = R/S. దట్ మీన్స్ C1/C2 సో C3/C4 అంటే ఇది ఏమవుతుంది? షార్ట్ సర్క్యూట్. షార్ట్ సర్క్యూట్. సో ఇది షార్ట్ సర్క్యూట్ అయిపోతే అప్పుడు ఈ రెండు ఏ కాంబినేషను? సిరీస్. దిస్ వన్ ఈజ్ షార్ట్ సర్క్యూటెడ్. షార్ట్ సర్క్యూటెడ్. సో అప్పుడు ఈ రెండు ఏ కాంబినేషన్ వస్తాయి? సిరీస్. సిరీస్ అంటే ఎంత వస్తుంది మనకు? అప్పుడు ఏ నేను డైరెక్ట్ రాస్తున్నా ఏ. సో కింద ఒకటి ఇంకొక కెపాసిటర్ వస్తుంది ఇది. సో ఇప్పుడు రెండు 2C సిరీస్ అంటే సి. 2C సిరీస్ సి. సిసి ప్యారలల్. నౌ CP = C + C 2C వస్తుంది. ఇదే ఆన్సర్. ఓకే. సో నేను డైరెక్ట్ రాసిన. సో ఇప్పుడు ఈ జంక్షన్ల మధ్యలో ఎంత ఉంది? ప్యారలల్ అంటే 2C. ఇక్కడ జంక్షన్ ఇది జంక్షన్, ఈ జంక్షన్ ఇది. అండ్ మళ్ళీ ఇక్కడ ఎంత వచ్చింది? CC 2C ఇది. అండ్ దాని తర్వాత ఈ రెండు జంక్షన్ల మధ్యలో ఇదొక జంక్షన్ ఇదొక జంక్షన్. అండ్ ఇమీడియట్గా B వచ్చింది, D వచ్చింది. అండ్ మధ్యలో C అంతే జాయిన్ అయింది. ఇక్కడ 2C ఇక్కడ జాయిన్ అయింది 2C. సో ఇది C1 C2 వీస్టర్న్ బ్రిడ్జ్ కండిషన్ ఉంది కదా, C1/C2 = C3/C4. సో ఆ కండిషన్ తీసుకుంటే ఈ షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. షార్ట్ సర్క్యూట్ అయిపోతే ఇంకేముంది? ఈ రెండు సిరీస్ అయితే ఈ రెండు సిరీస్. సో CC 2C. ఆన్సర్ ఇస్ 2C. ఓకే. ఎస్, రైట్ డౌన్.